బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కజకిస్తాన్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ పౌర విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, విమానాశ్రయ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. కజకిస్తాన్లోని అక్టావ్ విమానాశ్రయంలో ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాదానికి గురైన ఈ విమానం అజర్బైజాన్ ఎయిర్లైన్స్ పౌర విమానయాన సంస్థకు చెందింది. అజర్బైజాన్లోని బాకు నుంచి రష్యాలోని చెచెన్యాలోని గ్రోజ్నీకి బయలుదేరిన విమానం అది. ఆ సమయంలో విమానంలో మొత్తం 72 మంది ప్రయాణికులున్నారు. దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా దీన్ని దారి మళ్లించారు. కజకిస్తాన్లోని అక్టావ్ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. అక్టావ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావడానికి ముందు పలుమార్లు ఈ విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. చివరికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతాలు అందిన తర్వాత ల్యాండ్ కావడానికి ప్రయత్నించింది ఫ్లైట్. అయినా అది సాధ్యపడలేదు. క్రాష్ ల్యాండింగ్ గురైంది. కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగానే కుప్పకూలిపోయింది. భూమిని తాకిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు చెప్తున్నారు.